నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. సెప్టెంబర్ 9 అనగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మర్చిపోలేని రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, దేశంలోనూ ప్రపంచంలో ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో ప్రతి ఒక్కరూ చాలా బాధపడ్డారని చెప్పవచ్చు. అయితే ఆ టైంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పడిన క్షోభ, అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఎంతగా బాధపడ్డారో ఇవన్నీ చూస్తూ కేటీఆర్కు ఒక సినిమాలా కనిపించింది అనేసి ఆ టైంలో చూసాము. సో ఇదే విషయంపై మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. లాస్ట్ ఇయర్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అప్పుడు చూసుకుంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా మొత్తం బంద్ చేసి ర్యాలీలు కూడా చేశారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది. ఆ టైంలో చూసుకుంటే ఆయన కుటుంబం ఎంతగానో తల్లడిల్లింది, అసలు ఎందుకు ఇలా అయింది అనేసి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి కూడా చంపేస్తారు అనేసి కూడా చాలా టాక్ అయితే వచ్చింది. సో దీనిపైన మీరేమంటారు? సో ఒకసారి తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు ప్రజలందరికీ మర్చిపోలేనటువంటి భయంకరమైనటువంటి బ్లాక్ డే సెప్టెంబర్ 9. 2023 సెప్టెంబర్ 9 అనేది చంద్రబాబు నాయుడు జీవితంలో అదొక చీకటి రోజు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు జీవితంలో కాదు, ప్రత్యేకించి తెలుగు ప్రజల చరిత్రలో, తెలుగు ప్రజల చరిత్రలో అదొక చీకటి రోజుగా అనుకోవచ్చు. ఎందుకేనంటే ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ఏం అరెస్ట్ చేయకూడదా చంద్రబాబు నాయుడు అయితే, ఆయన సీనియర్ అయితే ఏంటి, పొలిటీషియన్ సుదీర్ఘకాలం పాటు అనుభవం ఉంటే ఏంటి, అరెస్ట్ చేయకూడదా, చట్టం తన పని తాను చేసుకోకపోతే తప్పేంటి, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆ విధంగా నువ్వు అనొచ్చు విమర్శించేవాళ్ళు. కానీ నిజంగా ఆధారాలు ఉండి ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేసి వాళ్ళు చట్ట ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేసినట్టయితే మనం ఇవాళ ఆ పదాన్ని, చీకటి రోజు అనేటువంటి పదాన్ని ఉపయోగించుకునేడానికి అవకాశం ఉండేది కాదు. కానీ వాళ్ళు దాన్ని చీకటి రోజు అని ఎందుకు అంటున్నామంటే, ప్రొసీజర్కి, చట్టానికి విరుద్ధంగా, మార్గదర్శకాల విరుద్ధంగా అన్యాయంగా జరిగినటువంటి అరెస్ట్ అది. కారణం ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో ఫ్రాడ్ జరిగింది అనేది వాళ్ళు చేసినటువంటి అభియోగం. దాని మీద ఆడిట్ జరిగిందా, ఆడిట్ రిపోర్ట్ తీసుకున్నారంటే ఆల్రెడీ ఆడిట్ జరిగింది, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టారు, ఉపాధి పొందారు కొన్ని లక్షల మంది అని చెప్పి ఉంది. మరి ఎక్కడ దుర్వినియోగం జరిగింది అని అంటే ఇప్పటికి కూడా చెప్పలా. ఏపీసీఐడి వాళ్ళు ఆ రోజు ఏపీసీఐడికి సంబంధించినటువంటి అధికారులు చంద్రబాబు నాయుడు కర్నూలులో ప్రచారం చేస్తుంటే, ఎన్నికల ప్రచారంలో ఉంటే, ఆయన బస్సులో సేదతీరుతుంటే అర్ధరాత్రి వెళ్ళి బస్సు చుట్టూరు, ఆయన ఎక్కడికన్నా పారిపోతాడేమో అన్నట్టుగా బస్సు చుట్టూరు చేరి ఆయన తలుపులు తట్టడం, ఆయన నిద్రాభంగం చేయటం, ఇవన్నీ చేసి అక్కడి నుంచి వెళ్లకుండా చుట్టుముట్టి పోలీసులు ఏకోజాన 4-5 ప్రాంతాన్ని ఆయన అరెస్ట్ చేశారు. ఆ రాత్రి మొత్తం అక్కడే ఉండి, అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడికి పారిపోతాడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు అప్పట్లో, ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు, ఆయన పారిపోతాడు అన్నట్టుగా బస్ చుట్టూరు చేరి ఆ రాత్రి మొత్తం వాళ్ళ గందరగోళం చేసి బస్ చుట్టూ కనుక ఎవరో ఒక ఉగ్రవాది పట్టుకున్నట్టుగా వీళ్ళు చుట్టూరు చేరి ఆయన్ని అరెస్ట్ చేశారు. కొన్ని అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలిగా, 41A నోటీస్ అనేది ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి మేము ఇదిగో పలాని కారణంతో మేము అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పాలి. ఏమి లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం వచ్చేయండి. ఎందుకు చేస్తున్నాం అయ్యా అని అంటే, ఏపీసీఐడి సంజయ్ అక్కడికి వెళ్ళాడు ఆ రోజు, సునీల్ అనుకుంటా, సునీల్ సంజయ్ ఏపీసీఐడి చీఫ్ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అంటే చెప్పరు, చెప్పే పరిస్థితి లేదు, మీరు అరెస్ట్ అయ్యండి అంతే. ఆయన సరే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, కోఆపరేట్ చేసి ఆయన కోఆపరేట్ చేశాడు. ఆయన కర్నూలు నుంచి మొత్తం రోడ్డు మార్గంలోకి ఆ రోజులో, అంటే సెప్టెంబర్ 9
తెల్లారితే 9వ తారీఖు అంటే 8వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు హరాస్మెంట్. 9వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేశారు. 9వ తారీఖు ఉదయం నుంచి రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చి విజయవాడకి ఆ రోజు 9వ తారీఖు సాయంత్రం ఆయన్ని సిఐడి ఆఫీస్కి తీసుకెళ్లారు. సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళి ఆ రాత్రి మొత్తం 9వ తారీఖు మొత్తం ఆయన్ని ఇంట్రాగేషన్ చేశారు, విచారణ చేశారు. విచారణ చేసి 10వ తారీఖున ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసి వాదనలు అన్నీ జరిగి సాయంత్రం దాకా అంటే 10వ తారీఖు సాయంత్రం దాకా వాదనలు అన్నీ అయిపోయిన తర్వాత 10వ తారీఖు ఆల్మోస్ట్ రాత్రి 6-7 ప్రాంతాల్లో ఆయన రిమాండ్ అని చెప్పేసి అన్నారు. ఆయన్ని జైలుకి పంపించారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి. రాత్రి అప్పటికే వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ బ్యారెక్ని సిద్ధం చేసి రంగులు వేసి సున్నాలు వేసి అన్నీ రెడీ చేసి పెట్టారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అనేది అందరికీ ఆ రోజున అర్థమైపోయింది. ఇప్పుడు లేదంటే అప్పటికప్పుడు ఆయన మొత్తం రెడీ చేయాల్సిన అవసరం లేదు. ముందే 2 రోజుల ముందే అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ప్రత్యేకమైన బ్యారెక్ని సిద్ధం చేసి ఉంచారు. సరే ఇదంతా చూసిన తర్వాత ఆయన్ని భౌతికంగా లేకుండా చేయడానికి చంపేయడానికి కూడా కుట్ర పన్నారు అనేది ఆ రోజున ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి తీరు, ఆయన్ని జైల్లో పెట్టినటువంటి తీరు, ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఏంటి అనేది చూసి వచ్చిన తర్వాత ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది కుటుంబ సభ్యులు చెప్పారు. కుటుంబ సభ్యులే చెప్పారు. సో చంపడానికి ప్రయత్నం చేస్తూ అసలు అక్కడ బ్యారెక్లో ఉండడానికి కూడా హైజీనిక్ సిచ్యువేషన్ లేకుండా అక్కడ దోమలు కుట్టేలాగా ఆయన వేడి నీళ్ళు ఇవ్వకుండా తర్వాత ఆయనకి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా నానా రకాల హింస పెట్టారు. ఆ హింసలోనే ఆయన అలానే గడిపారు. 53 రోజులు గడిపారు ఆయన. ఆ 53 రోజులు ఆయన జైల్లో ఉన్నప్పుడు డ్రోన్స్ ఎగరేసారు. డ్రోన్స్ ఎగిరాయి. ఆ తర్వాత కొన్ని కెమెరాల్లో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనేది చూపించమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద ప్రెజర్ చేశారు పోలీసులకి. అంటే చంద్రబాబు నాయుడు బాధపడుతుంటే దాన్ని వీడియో కాల్లో చూసి సంతోషించాలనేది ఆ ప్రభుత్వం యొక్క పెద్ద యొక్క ఆలోచన. అందుకే ఆయన అప్పట్లో లండన్లో ఉండి లండన్ నుంచి ఈ మొత్తం ఆపరేషన్ నడిపారు అనేది. సో లండన్ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి లండన్లో వెళ్ళిన తర్వాత లండన్ నుంచి ఆయన ఆదేశాలు జరిస్తే ఇక్కడ ఉండేటువంటి ఏపీసీఐడి సునీలు వీళ్ళు ఆ పని చేశారు. సంజయ్ సునీలు వాళ్ళు. సో వాళ్ళు ఆ పని చేసిన తర్వాత ఆయన్ని నానా రకాల హింస పెట్టారు. ఆయనకి అంటే చంపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు నాయుడిని చంపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారనేది వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ రోజు చెప్పినటువంటి మాట. కోర్టులో కూడా అదే చెప్పారు. వాళ్ళు హింస అంటే ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది. అంటే ఏ రకంగా ఏ స్థాయిలో హింస పెట్టారో అర్థమవుతుంది. సో ఇంత జరిగిన తర్వాత నీకు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత మరుసటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి చాలా దేశాల్లో తెలుగు వాళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా నిరసనలు వ్యక్తం చేయడానికి ఇక్కడ ఉండేటువంటి చంద్రబాబు నాయుడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా తర్వాత కొంతమంది ఆ అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియ కూడా కరెక్ట్గా లేదని చెప్పి ముందుకు వచ్చి ధర్నా చేయడానికి ముందుకు వస్తే, ఆందోళన చేయడానికి ముందుకు వస్తే, సో ఇక్కడ మీరు కావాలంటే మీరు అక్కడ పోయి చేసుకోండి, ఇక్కడ వద్దు అని చెప్పి కేటీఆర్ అడ్డుకోవటం ఇవన్నీ చూసాం. తర్వాత ఆ రోజు అరెస్ట్ చేసి అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు సమాజం మొత్తం బాధపడుతున్నట్టు సమయంలో కేటీఆర్ జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు. బ్రో మంచి సినిమా చూపించావు బ్రో అని. అంటే ఏ స్థాయిలో వీళ్ళు చంద్రబాబు నాయుడిని ఒక హింస పెట్టాలని ఆలోచించారనేది ముందే, అంటే కేటీఆర్ కూడా ముందే తెలుసు అన్నమాట. దాన్ని బట్టి ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని సీన్ కట్ చేస్తే ఆ రోజుతోటి ప్రకృతి గమనించింది. ఆ రోజుతోటి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ పెట్టాలో, కల్వకుంట్ల ఫ్యామిలీని ఎక్కడ పెట్టాలో అదే జరిగింది. కర్మ సిద్ధాంతం ప్రకారం కూతురు జైలుకి వెళ్ళింది, కల్వకుంట్ల ఫ్యామిలీ కూతురు జైలుకి వెళ్ళింది. కానీ చంద్రబాబు నాయుడు అవేం పట్టించుకోకుండా ఆయన బాలేవత పరామర్శించాడు హాస్పిటల్కి పోయి కేసీఆర్ని. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు, అధికారం పోయినప్పటికి కూడా. సో చంద్రబాబు నాయుడిని
ఉండకూడదు భౌతికంగా అనేదే అతని యొక్క ఆలోచన, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. సో ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏడాది అయింది. ఈ ఏడాదిలో ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక సగటు తెలుగువాడికి బాధేసేటువంటి అంశం, ఆ దృశ్యాలని గుర్తు చేసుకుంటే గగుర్పుడ్చేటువంటి అంశం. పోనీ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేవు. నిరాధారమైన ఆరోపణలతోటి దాదాపు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి లీడర్ని తీసుకెళ్ళి, అంటే అధికారం ఉంటే చేతిలో ఏదైనా చేయొచ్చు అనేదానికి ఆ అరెస్టు ఉదాహరణగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశాడు, వ్యవస్థల్ని ఏ విధంగా తన సొంత ఇంటి వ్యవహారంగా మార్చుకున్నాడనే దానికి చంద్రబాబు నాయుడు అరెస్టు ఒక ఉదాహరణ. అలాంటి దాన్ని ప్రజాస్వామికవాదులు వ్యతిరేకిస్తుంటే కేటీఆర్ మంచి సినిమా చూపించావు బ్రో అంటూ ఎంకరేజ్ చేశాడంటే పెద్ద ద్రోహి కేటీఆర్, పెద్ద ద్రోహి కేటీఆర్. అందుకే తెలంగాణ సమాజం కూడా ఆయనకి బుద్ధి చెప్పింది. సో చంద్రబాబు నాయుడు అరెస్టు అనేది బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి దారితీసింది. ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో రివ్యూ తీసుకుంటే కనుక పడ్డోడు చెడ్డోడు కాదు అనేది పెద్దవాళ్ళ సామెత. చంద్రబాబు నాయుడు పడ్డారు, 23 రోజులు జైలు జీవితం అనుభవించారు, మానసిక క్షోభను అనుభవించారు, వాళ్ళ ఫ్యామిలీ అనుభవించింది. ఆ రోజు చూశారు అందరూ 53 రోజుల పాటు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో. ఒక రకంగా చెప్పాలంటే నరకం అనుభవించారు. ఆ నరకం అనుభవిస్తుంటే ఒక ఫ్యామిలీ, వీళ్ళు సంతోషించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అంటే కర్మ సిద్ధాంతం ఎలా ఉందనేది అర్థమవుతుంది. సో వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి అంటానికి అదొక ఉదాహరణ. దాన్ని 1 year సందర్భంగా బ్రీఫ్గా రివ్యూ చేసుకుంటే అదొక గగుర్పుడ్చేటువంటి ఎపిసోడ్ అని చెప్పి మనం చెప్పుకోవాలి.